GCP's Day. Well, I wish you a very happy Women's Day to all the beautiful and courageous women in the world. International Women's Day is celebrated on 8th March around the world. It's the day dedicated to celebrating women's achievements in various social, political, cultural fields. Without the women world and our lives are incomplete. It's also important to raise awareness about women's rights and gender parity. This day is especially dedicated to all the women and for the recognition of their amazing deeds. Women like Mother Teresa, Jhansi Lakshmibai and Indira Gandhi, Savitribai Phule, etc. For the power and greatness woman carries. Womanhood involves love, affection, caring and power, etc. that come under different personalities. అయినటువంటి పెద్దలకు, నా తోటి మహిళా హోంగార్డ్స్కు, ఉమెన్స్ ఎస్ఏలకు, సిఏలకు అందరికీ నా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా నమస్కారములు తెలియజేస్తున్నాను. 1982 సంవత్సరంలో 5 రూపాయల జీతానికి హోంగార్డ్లో జాయిన్ అయ్యాను. నెలకి 150 రూపాయల జీతం అందుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం 21,000 జీతం అందుకుంటున్నాను. ఇంత చిన్న జీతం నుండి పెద్ద వరకు వచ్చిన సంతోషంగా నా జీవితాన్ని అందరితోని సమానంగా పంచుకొని హాయిగా జీవించున్నాను. నాకు 2 పిల్లల సంతానం అండి. ఒక బాబు కియా షోరూంలో మేనేజర్గా చేస్తున్నాడు, పాప రెస్టారెంట్ నడుపుకుంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సమానంగా అందరితో సంతోషంగా పంచుకుంటూ జీవితాన్ని గడుపుకొంచున్నాను. అంతర్జాతీయ మహిళా సంఘం సందర్భంగా మా అందరికీ 1910 సంవత్సరంలో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా సంవత్సరం దినోత్సవాన్ని కేటాయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక సంవత్సరాలు ఏదో ఒక డేటు మన లేడీస్ అందరికీ కేటాయించి సంతోషంగా ఈ సందర్భాన్ని అందరితో లేడీస్ అందరితో పంచుకునే భాగ్యాన్ని మనకు కలిగించినందుకు నమస్కరించుకొని అందరికీ నమస్కరించు. సభాయ నమః. వేదికను అలంకరించిన అలాగే నాతోటి సహచర సిబ్బంది అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను 1984 సంవత్సరంలో డిపార్ట్మెంట్కి కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. ఈ 40 సంవత్సరాల్లో చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వచ్చాయి వెళ్ళాయి. ఒక 4 సంవత్సరాల క్రిందట ఒకసారి మాకు అందరికీ, కానీ ఇలా అందరినీ ఒక దగ్గర ఒక వేదికని ఏర్పాటు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న విమెన్ అందరినీ కూడా ఒక దగ్గర కూర్చి మనకి సన్మానాలు చేద్దాము, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం కూడా జరుపుకోవాలి అన్న ఒక ఇటువంటి ఆలోచన మన సిపి గారికి వచ్చి మనందరినీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసి మనకి కూడా ఒక ఈరోజు మార్చి 8వ తేదీ 2025 సంవత్సరము విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి విమెన్ హోంగార్డ్, ప్రతి విమెన్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్పిసి, ఏఆర్ఐసి, ఏఆర్ఎస్ఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఆర్ఐ, డిఎస్పి, ఏఆర్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఏఆర్ అడిషనల్ డిఎస్పి, అందరికీ దాదాపు 450 మంది ఉన్నారండి సిటీ పోలీస్లో. అందరినీ పిలిపించి గౌరవించడం, సత్కరించడం జరిగింది. అందరికీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటా ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ జరగలేదు. మామూలుగా మేము కొందరిని పిలిపించి సత్కరిస్తాం, గౌరవిస్తాం. కానీ ఈరోజు 100% ఉమెన్ పోలీస్ పర్సనల్ అండ్ ఉమెన్ హోంగార్డ్స్ని పిలిపించి సత్కరించడం జరగడం, అది మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయడం మొదటిసారి జరుగుతుంది. ఎందుకు ఈ ఫంక్షన్ పెట్టామంటే, పురుషులు ఆఫీస్లో పనిచేస్తారండి, మేము పోలీస్ డ్యూటీ చేస్తామండి. తర్వాత ఇంటికి వెళ్ళి
వైఫ్తో అడుగుతాము భోజనం ఎక్కడ, పడుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వస్తాము. కానీ మహిళా పోలీస్ వాళ్ళు ఆఫీస్లో అంటే పోలీస్ స్టేషన్లో పనిచేయాలి, పగలు రాత్రి అర్లీ మార్నింగ్ లేచి భోజనం తయారు చేసి పిల్లల కోసం భర్త కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ నుండి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇంట్లో మళ్ళీ భోజనం చేయాలి, అందరికీ భోజనం పెట్టాలి. ఒకవైపు పోలీస్ పని చూడాలి, మరోవైపు ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. అంటే మాకంటే పోలీసుల కంటే డబుల్ డ్యూటీ ప్రతి మహిళ పోలీస్ చేస్తున్నారండి. ఈ గుర్తింపు వాళ్ళు ఖచ్చితంగా డిజర్వ్ చేస్తారని, కానీ చాలా చోట్ల ఇది మనం మార్చిపోతున్నాం. అందుకే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేస్తున్న ఈ త్యాగాలు, ఈ కృషి మేము గుర్తిస్తున్నాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసినా వాళ్లకు నా కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేసి మాకు తెలియజేయమని చెప్తున్నాం. మహిళా పోలీస్ మా డిపార్ట్మెంట్లో ఎక్కడ ఇబ్బంది పడినా, సెలవు అడిగితే ఇవ్వకపోతే, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడితే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలి. ఆల్రెడీ చాలామంది ఫోన్ చేస్తే మేము హెల్ప్ చేస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి లేడీ హోంగార్డ్, ప్రతి లేడీ పోలీస్ ఉమెన్ అప్ టు లేడీ ఆఫీసర్ రాత్రి కృషి చేసి మా డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారండి. ఈ సందర్భంగా ఈ అందరూ సూపర్ ఉమెన్కి మేము పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం.